నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేవైఎం పార్టీ ఆఫీస్ సెక్రటరీ కుంపల్లి అరవింద్ తోటి ఉన్నాము. నక్సలైట్లను కావాలని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చంపేశాక కూడా వాళ్ళ శవాలను వాళ్ళ ఫ్యామిలీలకు అప్పచెప్పట్లేదు అని కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి ప్రజా సంఘాలు. మరి దేనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలని అన్న మాట అవాస్తవం. ప్రజలు బాజప్తా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నక్సలైట్లు అనేటోళ్ళు అమాయకమైన ప్రజలని, ఎస్సీ బీసీ కమ్యూనిటీకి చెందిన అమాయకమైన ప్రజలని ఇన్ఫార్మర్ల నెపంతో అతి క్రూరంగా చంపి రోడ్ల మీద పడేస్తారు. ఈ నక్సలైట్ల పీడ మాకు విరగడదీయండి, ఈ నా కొడుకులు ప్రజల పేరు అని చెప్పి పైసలు దోచుకొని అటు అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తారు. వీళ్ళని చంపైనా చంపారు, లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేయరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరికలు చేశారు, ఆయన వాళ్ళు బేఖదరు చేశారు. ఇక ప్రజలు ముఖ్యం, బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారాతో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని చంపుతారు. వాళ్ళు అటాక్ చేసారు కాబట్టి రీఅటాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అమాయకమైన పోలీసు వాళ్ళకి ప్రాణాలు పోతున్నాయి. అప్పుడు ఈ సోకాల్డ్ లెఫ్టిస్టులు, సోకాల్డ్ అర్బన్ పీపుల్ ఏడవనుకున్నారు. ఇప్పుడు ఒక మాదిగ జాతికి చెందిన ఒక ఆడబిడ్డని ప్యాంట్ ఇప్పేసి అతి కిరాతకంగా చంపి ఖమ్మం చౌరస్ రోడ్డు మీద పడేసారు. అప్పుడు ఏడవనుకున్నారు. ఆ దళిత ఆడబిడ్డ కోసం కొట్లానికి వీళ్ళు ఎందుకు రాలి బయటికి? అన్ని బడబాజ్ మాటలు. నక్సలైట్లను చంపడం మేము తీవ్రంగా స్వాగతిస్తున్నాం. ఒక్క నక్సలైట్ కుక్కబి ఉండకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నాం. మీరు అంటూరు శవాలు అప్పచెప్తలేరా? వాళ్ళు ఇంటోళ్ళు రాకపోతే మేమేం చేస్తాం? వాళ్ళ ఇంటోళ్ళు బాజప్తా వద్దు, వాడు నక్సలైట్గా మారి అమాయకమైన ప్రజలను చంపుతుండు, ఆయన శవం మేము తీసుకోమని చెప్పి బాజప్తా వాళ్ళ ఇంటోళ్ళు చెప్తారు. లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారంట, మాకు శవాన్ని అప్పచెప్పమంటే కూడా అప్పచెప్పట్లేదంట. ఎవడు చెప్పిండి? ఈ లెఫ్టిస్టులే, సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి బాగా ఎంకేసుకొస్తున్నారు కదా. వాళ్ళని బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని నమ్మరాళ్ళు, చైనీస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముతారు. సో వాళ్ళే ఎంకేసుకొస్తారు. ఇప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం అంత అట్లా క్రూరల్గా ఆలోచించదు. బాజప్తా వాళ్ళ ఇంట్లో వస్తే ఆడ ఉంటే అప్పచెప్తారు. రానప్పుడు వీళ్ళే పాపం జవాన్లే, పోలీసు వాళ్ళే వాళ్ళకి మర్యాద పూర్వకంగా అంతిమ సంస్కారాలు చేస్తారు. ఇంకేం కావాలా? వాళ్ళు ఎట్లా కిరాతంగా చంపి ఆడబిడ్డని ప్యాంటు లేకుండా రోడ్డు మీద పడేసారు. అప్పుడు ఏడవనుకున్నారు వీళ్ళంతా. అంటే ఈ విషయాన్ని, నక్సలైట్ల విషయాన్ని కూడా, అంటే ఈ కాగర్ ఆపరేషన్ ఏదైతే ఉందో, మిగతా నక్సలైట్ల పైన ఈ ఎన్కౌంటర్స్ ఏమున్నాయో వీటిని కూడా రాజకీయంగా వాడుకోవడానికి కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు చూస్తున్నాయని మీరు భావిస్తున్నారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది దేశానికి సంబంధించిన ఆపరేషన్ సింధూర్ను ఆపిర్రు. దీన్ని ఎందుకు ఆపారంటే బాజప్తా ఆపం. నక్సలైట్లు అనేది భారతదేశంలో లేకుండా చేయడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో అమాయకమైన ప్రజలు మాన ప్రాణాలు తీసుకుంటున్నారు నక్సలిజం పేరుతో. సో వీళ్ళని ఏరివేత చేయడం చాలా మంచి కార్యక్రమం. దయచేసి కొంతమంది సోకాళ్ళ మేధావులు ఆపరేషన్ సింధూర్కి దానికి మీరు ముడి పెట్టకండి. ఎందుకంటే ఇది దేశం లోపల ఉన్న ప్రజల సురక్షితాని కోసం సంబంధించిన అంశం కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున, ఇక్కడ స్టేట్ లో బీజేపీ పార్టీ తరఫున ఆపరేషన్ కాగార్ విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా సిద్ధాంతం బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ సిద్ధాంతం నమ్మడం. కానీ నక్సలైట్లు మేము బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్మం, గౌరవించం అని చెప్పి వాళ్ళు బుల్లెట్తోనే సమాధానం, బుల్లెట్తోనే రాజ్యాధికారం కావాలనుకుంటాం. కానీ మేము బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం పెన్నుతోనే రాజ్యాధికారం సాధిస్తామని నమ్మేటోళ్ళం మేము. ఇప్పుడు వాళ్ళు బుల్లెట్తో మాకు సమాధానం కావాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా బుల్లెట్తోనే వాళ్ళకి సమాధానం చెప్తుంది. వాళ్ళు ఏ విధంగా కావాలనుకుంటారో మేము అదే విధంగా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాం. తప్పులేదు దాంట్లో.